జూన్ 12 చరిత్రలో ఈరోజు 1975 జూన్ 12న ఎన్నికలలో రిగ్గింగ్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల్లో గెలిచినందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని దోషిగా నిర్ధారించిన అలహాబాద్ కోర్టు ఆ ఎన్నికలను రద్దు చేసింది. 6 ఏళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇందిర సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఆమెకు ఉపశమనం లభించలేదు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఇందిర పిటిషన్పై విచారణ జరుపుతూ హైకోర్టు తీర్పుపై పూర్తిగా స్టే ఇవ్వబోమని, అయితే ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చని అన్నారు. కోర్టు తీర్పు తర్వాత ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రతిపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగిసిన వెంటనే ఇందిర రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. ఆ రోజు నుంచే దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారు. దేశంలో పత్రికా స్వేచ్ఛను కూడా రద్దు చేశారు. 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ఎమర్జెన్సీ చీకటి కాలం ముగిసింది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిర ఓడిపోవడంతో దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి అయ్యారు. ఇన్సాట్ 1D ప్రయోగం 1990 జూన్ 12న భారత జాతీయ ఉపగ్రహం ఇన్సాట్ 1D ప్రయోగించబడింది. ఇది యునైటెడ్ స్టేట్స్లోని కేప్ కెనవెరల్ నుండి డెల్టా 4925 రాకెట్ ద్వారా ప్రయోగించబడింది. ఈ ఉపగ్రహాన్ని ఫోర్డ్ ఏరోస్పేస్ తయారు చేసింది. ఈ ఉపగ్రహం ఉద్దేశం మేఘాలను గమనించడం. ఈ ఉపగ్రహం తన లక్ష్యంలో చాలా వరకు విజయవంతమైంది. గంటకోసారి మేఘాల చిత్రాలను రౌండ్ ది క్లాక్ పంపింది. ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం భారతదేశానికి చాలా కీలకం. ఎందుకంటే ఆ సమయంలో దేశం జాతీయ కంప్యూటర్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ ఉపగ్రహ ప్రయోగం 1989 జూన్ 29న జరగాల్సి ఉండగా వరుసగా 2 సంఘటనల కారణంగా దీని ప్రయోగం ఆలస్యమైంది. అస్సాంలో భారీ భూకంపం 1897 జూన్ 12న బ్రిటిష్ ఇండియాలోని అస్సాంలో భారీ భూకంపం వచ్చింది. 1542 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. డజన్ల కొద్ది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, కొన్ని పాక్షికంగా కూలిపోయాయి. ఈ భూకంపం అహ్మదాబాద్, పేషావర్లలో కూడా ప్రకంపనలు సృష్టించింది. అస్సాంలో ఈ భూకంపం సమయంలో షిల్లాంగ్ పీఠభూమి యొక్క ఉత్తర అంచు కనీసం 11 మీటర్లు పెరిగింది. దీని ప్రభావం 1755 లిస్బన్ భూకంపం కంటే ఎక్కువని చెప్పవచ్చు. నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు 1964 జూన్ 12న నెల్సన్ మండేలాకు దక్షిణాఫ్రికాలో జీవిత ఖైదు విధించబడింది. 1962 ఆగస్టులో అరెస్టైన నెల్సన్ మండేలా దేశంలో తిరుగుబాటుకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీని తర్వాత మండేలా 27 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. నెల్సన్ మండేలాకు ఈ జైలు శిక్ష ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆయన మొత్తం ఆఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న అతిపెద్ద నాయకుడయ్యారు. 1990లో ఆయన జైలు నుంచి విడుదలై 1994లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యారు. అహింసను విశ్వసించే నెల్సన్ మండేలాను ప్రజలు ఆఫ్రికా గాంధీ అని కూడా పిలుస్తారు. 1993లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2013 డిసెంబర్ 5న ఆయన మరణించారు. యానీ ఫ్రాంక్ జయంతి 1929 యానీ ఫ్రాంక్ జూన్ 12న జర్మనీలో జన్మించింది. యానీ ఫ్రాంక్ ఒక యూదు కుటుంబంలో జన్మించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యానీ ఫ్రాంక్ రాసిన డైరీని ఆమె తండ్రి పుస్తకంగా మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులపై జరిగిన అకృత్యాలను, కథను ఈ డైరీ యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ పుస్తకం 70కి పైగా భాషల్లో అనువదించబడింది. ఈ పుస్తకం పేరు ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్. హోలోకాస్ట్పై రాసిన పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఇది. హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు యానీ ఫ్రాంక్ వయసు 4 సంవత్సరాలు. యూదులపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మాత్రమే ఆయన అధికారంలోకి వచ్చాడు. యానీ కుటుంబం 1934లో నెదర్లాండ్స్కు వెళ్ళింది. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో గడిపింది. ఆమెకు 15 ఏళ్లు వచ్చినప్పుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని నాజీ సైనికులు బంధించారు. ఆ తర్వాత నిర్బంధ శిబిరంలో ఉంచారు. అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత యానీ ఫ్రాంక్ ఆమె సోదరి అనారోగ్యంతో మరణించారు. తల్లి ఆకలితో చనిపోయింది. 2వ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి తండ్రి ఓటో ఫ్రాంక్ మాత్రమే ప్రాణాలతో బయటపడి ఆమ్స్టర్డామ్ తిరిగి రాగలిగారు. ఓటో తన కుమార్తె డైరీని 1947 జూన్ 25వ తేదీన ప్రచురించారు. ఈ డైరీ ఆంగ్లంలో 1952లో ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్గా ప్రచురించబడింది. 3 కోట్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. ఈ డైరీ ఆధారంగా ఎన్నో సినిమాలు, నాటకాలు వచ్చాయి. బాల కార్మిక నిర్మూలన దినోత్సవం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
బాల కార్మికులను నిరోధించడమే లక్ష్యంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి చొరవ తీసుకుంది. వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు బాల కార్మికుల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిగా నిర్మూలించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులను తగ్గించడానికి నిరంతర కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సంఘర్షణలు, సంక్షోభాలు, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబాలను పేదరికంలోకి నెట్టాయి. లక్షలాది మంది పిల్లలను బలవంతంగా బాల కార్మికులను చేశాయి. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం 2024 యొక్క థీమ్ మన కట్టుబాట్లపై పనిచేద్దాం, బాల కార్మికులను అంతం చేయండి.